నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొన్న మధ్య కాక్రోచ్ జనతా పార్టీ అని ఈ మధ్య పుట్టిన ఈ కాక్రోచుల వైరస్ పార్టీ ఏదైతే ఉందో అది ఆ మధ్య కొన్ని ఆందోళనలు చేయడం జరిగింది ఢిల్లీలో. ఏదో ఒక కాజ్ తీసుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని. అసలు నిజానికి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ కాజుతో ఉద్యమం చేస్తున్నాం, అసలు కాక్రోచుల బొమ్మలు ఎందుకు పెట్టుకోవాలి, ఎవరెవరు వచ్చి ఉద్యమాలు చేస్తున్నాం అనే ఏ క్లారిటీ లేకుండా ఒక పిచ్చి మొకాలు లాగా చేసిన ఏదైనా ఒక ఆందోళన ఉంది అంటే మొత్తం ఎంటైర్ భారతదేశంలో అది మొన్న జరిగిన ఢిల్లీలో జరిగిన ఇదే అని చెప్పాలి. ఎందుకంటే ఇది భారతదేశం ఎవరు కూడా పట్టించుకోలేదు దీన్ని. అసలు అటువైపు ముఖం పెట్టి కూడా చూడలేదు. కాక్రోచులు ఈ స్థాయిలో వాళ్ళకి ఫాలోవర్స్ వచ్చేసారు అని చేసిన ఆర్భాటం ఏదైతే ఉందో ఆ నిజాలు బయటపడిన తర్వాత కాదు దీని నిజం ఇది, మొత్తం 95% ఇండియా నుంచే ఉన్నారు అని చెప్పి మళ్ళీ గ్రాఫిక్స్లో క్రియేట్ చేసుకొని మళ్ళీ ఇదే కాక్రోచ్ పార్టీ చెప్పిన తర్వాత దీనిని రాష్ట్రాల్లో ఉంటారు కదా కొన్ని పెద్ద కాక్రోచులు, ఆల్రెడీ కాక్రోచులు ఉన్నాయి, ఈ ఎర్ర జర్నలిస్టుల రూపంలో ఉన్న కాక్రోచులు ఉన్నాయి కదా, ఆ వార్తలని ఈ కాక్రోచులని మోయడానికి, ఈ కాక్రోచుల్ని జనాల మీద వదలడానికి, మన ఇళ్లలోకి పంపించడానికి, మనం తినే ఆహారంలో ఈ కాక్రోచుల్ని పెట్టి మన బ్రెయిన్లు మన ఆరోగ్యాలు పాడు చేయడానికి ఉన్న ఈ ఎర్ర జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసిన హడావుడి, వీళ్ళు చూపిస్తున్న బిగ్ పిక్చర్, కాక్రోచుల పార్టీ అంతా కాక్రోచుల పార్టీ ఇంత అని వీళ్ళు చూపిస్తున్న ఈ దగులుబాజీ ఎర్ర జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే భారతదేశం తన్ని తరమాలనిపిస్తుంది, రాళ్ళు పెట్టి కొట్టాలి నిజంగా. ఎందుకు ఇంత కోపంగా అంటున్నాను అంటే ఎవరెవరు ఉన్నారు ఈ కాక్రోచ్ పార్టీ వెనుక కనీస పరిజ్ఞానం లేకుండా, కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న ఈ ఎర్ర జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఇలాంటి వాళ్ళు విచ్చలవిడిగా ఇదే భారతదేశంలో ఉండి రెచ్చిపోతుంటే ఏం చేయలేక చేతలు ఉడికి చూస్తున్నట్టుగా ఉంది భారత పరిస్థితి ఈరోజు. కాక్రోచ్ పార్టీ ఏంటి, ఏం చేశారు, ఎవరెవరున్నారు అందులో? మొత్తం జేఎన్యూ ప్రొఫెసర్లు, ఈ సూడో మేధావులు, ఎర్ర జర్నలిస్టులు, వామపక్ష భావజాలంతో ఎస్ఎఫ్ఐగా ఉన్న స్టూడెంట్ లీడర్లు, ఆపు మేధావులుగా చెప్పుకునే వాళ్ళు, కాంగ్రెస్ మేధావులు, వీళ్ళందరూ కొంతమందికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి చేసిన ఆందోళన ఈ ఆందోళన. దీనిని హైప్ చేసి వీళ్ళు ఒక మేధావుల్లాగా ముగ్గురు పనికి మారిన వ్యక్తులు దేశ ద్రోహుల్ని ఈరోజు సంఘ సంస్కర్తల్లాగా ఎలివేట్ చేస్తున్న ఈ ఎర్ర జర్నలిస్టుల బడతం పట్టే రోజు దగ్గరలోనే ఉంది. నిజానికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వీళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటి? ఈ ఎర్ర జర్నలిస్టులు, ఈ వామపక్ష భావజాలంతో ఉన్న వీళ్ళందరూ స్ప్రెడ్ చేస్తున్న ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో ఇక్కడున్న వాళ్ళ మెదళ్ళని పాడు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే వామపక్ష పార్టీలు, ఇదే ఆపు పార్టీలు, ఇంకా తృణమూల్ కాంగ్రెస్ లాంటి సపోర్టెడ్ పార్టీలు వీళ్ళందరికీ రాజకీయం చేయడం చేతగాక, లేదంటే ఇప్పుడున్న ఎన్డీఏనో బీజేపీనో ఎదుర్కోలేక చావ చచ్చారా? రాజకీయానికి పదును పెట్టలేరా? ప్రజల కోసం నిలబడలేరా? ప్రజల కోసం పనిచేయలేరా? ఎంత దుర్మార్గంగా అంటే ఎంత పనికి మాలిన రాజకీయం చేశారు ఇన్నాళ్ళలో ఇప్పుడు అర్థమవుతుంది. వీళ్ళల్లో ఏ ఒక్క పార్టీ ముఖాలు కూడా చెల్లవు కాబట్టి, ఏ ఒక్క ముఖాన్ని కూడా ఈరోజు ప్రజలు తిరస్కరించారు కాబట్టి, పొమ్మని బయట గెంటేస్తున్నారు కాబట్టి ఏదో ఒక రూపం కల్పించి చేస్తున్న గేమే ఈ గేమ్. ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. చైనా హెడ్ క్వార్టర్స్ ఏంటి? షాంఘై అండ్ బీజింగ్. కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ ఏంటి? యుఎస్ అండ్ యూకే. కేజ్రీవాల్ హెడ్ క్వార్టర్స్ ఏంటి? యుఎస్ అండ్ కెనడా. ఈరోజు ఈ కాక్రోచ్ పార్టీ సిజేపీ అని చెబుతున్నారు కదా, వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడో తెలుసా? వాషింగ్టన్లో పుట్టింది 2 సంవత్సరాల క్రితమే. మొన్న జనరల్ ఎన్నికల తరువాతే అందరూ కలిసి వాషింగ్టన్లో దీని ప్లాంటేషన్ జరిపారు, దీనికి విత్తనం నాటారు. దీనికి ఒక బూచ్ ఏంటి వీళ్ళు చూపించేది? ఒక సుప్రీంకోర్టు జడ్జి ఏదో మాట్లాడారు, కాక్రోచులతో పోల్చారు యువతని, కాబట్టి అవకాశం దొరికింది కాబట్టి మేము దీనికి కాక్రోచ్ అని పెట్టుకుంటాము అని బయటకు వస్తున్న ఈ పనికి మాలిన ఈ ముగ్గురు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వెనక ఉన్న దేశ ద్రోహులు ఎవరు వీళ్ళని నడిపిస్తున్నారు అన్ని డేటా కూడా ఈరోజు ఎన్ఐఏ దగ్గర ఉన్నాయి. ఆ డేటా బయటకు తీసిన రోజు ఈ ఎర్ర జర్నలిస్టులు ఎగిరి పడుతున్న జర్నలిస్టులు ఉన్నారు కదా వాళ్ళకు అర్థమవుతుంది ఎంత దేశ ద్రోహమైన చర్యలు పాల్పడుతున్నారు అని, ఎంత దేశద్రోహమైన పనులు వీళ్ళంతా కూర్చొని వడ్డీ వారుస్తున్నారు అని అర్థం కావాలి. ఎందుకు అంటే ఇదే ఎర్ర జర్నలిస్టులు, ఇదే ఎర్ర భావజాలంతో మాట్లాడితే చైనా అని మీదేసుకొని తిరిగే వాళ్ళు అంతా ఉంటారు కదా ఈ వామపక్ష భావజాలంతో. ఎవరెవరున్నారు అక్కడ? జేఎన్యూ నుంచి వచ్చిన ఈ సూడో మేధావులుగా ఉన్న వాళ్ళు, ఈ లెఫ్ట్ జర్నలిస్టులు, లెఫ్ట్ మేధావులు, ఈ కాంగ్రెస్, ఈ ఆప్,
వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళల్లో ఏ ఒక్కరికి అయినా సరే దమ్ము ధైర్యం ఉంటే అటు చైనాకి కానీ ఇటు కొరియాకి కానీ ఈ రెండు దేశాల్లో వెళ్ళి మాట్లాడమని చెప్పండి. మొత్తం మన వ్యూవర్స్ అందరికీ, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చెబుతున్నాను, చైనాలో కానీ కొరియాలో కానీ దమ్ము ధైర్యం ఉంటే ఒక కలం పట్టుకొని ఆ దేశానికి సంబంధించిన ఒక వార్త రాయమని చెప్పండి. ఆ దేశంలో కూర్చొని ఇదే లెఫ్ట్ జర్నలిస్టులనే రాయమని చెప్పండి. ఆ దేశంలో జరుగుతున్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ధైర్యంగా ఒక్క హెడ్లైన్ రాయమని చెప్పండి. ఎవ్వరు రాయలేరు. ఎందుకంటే రాశారు అంటే గనక ఎవరి శవాలు ఎక్కడ తేల్తాయో కూడా ఎవరికి తెలియదు. అంత దుర్మార్గంగా, అంత నియంతృత్వంగా, అంత నిర్బంధంగా ఉంటుంది అక్కడ జర్నలిజం, అక్కడ వాక్ స్వాతంత్రం. ఎందుకు అంటే ఈ రెండు దేశాలు కూడా వామపక్ష భావజాలంతో పనిచేసే దేశాలు మాత్రమే. అందుకే చైనాకి వ్యతిరేకంగా ఏ ఒక్కరూ మాట్లాడడానికి లేదు. కిమ్కి వ్యతిరేకంగా, నార్త్ కొరియా కిమ్కి వ్యతిరేకంగా ఏ ఒక్కరూ మాట్లాడడానికి ఉండదు. అక్కడ నార్త్ కొరియాని కానీ ఇక్కడ చైనాని కానీ అక్కడ జరిగిన ఏ తప్పుని కూడా ప్రశ్నించకూడదు. ఈ వీళ్ళు నమ్మే, వీళ్ళు మీదేసుకునే మా లెఫ్ట్ భావజాలం, మా వామపక్ష భావజాలం అని చెప్పుకునే వీళ్ళు ఇదే వీళ్ళ వామపక్ష భావజాలంతో పనిచేస్తున్న దేశాల్లో ఎవరు ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జి ఎవరో ఏదో అన్నారు, వీళ్ళెవరో ఏదన్నారు, అందుకే మేమంతా జెన్ జీ అని చెప్పేసి ఇప్పుడున్న జెన్ జీ జనరేషన్ తప్పుదారి పట్టించడానికి ఈ పదాన్ని వాడుకుని వాళ్ళ మైండ్ని పాడు చేయడానికి చేస్తున్న భయంకరమైన కుట్ర. ఇదే భారతదేశంలో, ఇదే స్వతంత్ర భారతదేశంలో నా రాముడిని తిట్టొచ్చు, నా కృష్ణుడిని తిట్టొచ్చు, నా సనాతనాన్ని మలేరియాతో డెంగ్యూతో పోల్చొచ్చు. కానీ ఈ పనికి మాలిన వెధవల్ని కాక్రోచులతో పోల్చగానే వీళ్ళకి పౌరుషాలు తన్నుకొచ్చేసి ఏకంగా పార్టీ పెట్టారు అనే ఒక కథ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏదైతే ఉందో అది ఇప్పటికైనా మన భారతీయులు, మన తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కావాలని జరుపుతున్న కుట్రలు ఇవన్నీ కథ, స్క్రీన్ ప్లే డైరెక్షన్. 3 పార్టీలు, డీప్ స్టేట్ పాలిటిక్స్ వెనకుండి ఇదే వాషింగ్టన్లో పుట్టించిన పార్టీయే ఈ కాక్రోచ్ పార్టీ. ఇది గనక వచ్చింది అంటే కాక్రోచ్ పార్టీ వచ్చినా, కరోనా వైరస్ వచ్చినా ప్రజలకు తెలుసు మనం సాంస్కృతికంగా, సాంప్రదాయంగా ఏ మందులు వాడి వీటిని బయటకు గెంటుతాం, ఇంకా కావాలి అంటే కెమికల్గా ఏ మందులు వాడతాం, వ్యాక్సిన్లు ఏ విధంగా వేస్తాం, వీటికి ఇంజక్షన్లు ఏం కొడతాం, హిట్ లాంటి ఏదైనా మందు లాంటి పదార్థం ఏం కొడతాము, ఇవన్నీ కూడా మన ప్రజలకు తెలియాలి. ఇంతకు ముందులాగా, గతంలో లాగా ట్రాపుల్లో పడొద్దు. జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరైతే కాక్రోచ్ పార్టీని సమర్థిస్తూ, ఎవరైతే కాక్రోచ్ పార్టీలు గొప్ప అని చెబుతూ ఇష్టం వచ్చినట్టుగా పేలుతున్నారో అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎవరి బ్యాక్గ్రౌండ్తో పనిచేస్తున్నారో తెలుసుకోండి. వీళ్ళ వెనక ఎవరున్నారో అర్థం చేసుకోండి. వీళ్ళు దేశద్రోహ శక్తులుగా మారడానికి గల కారణాలేంటో తెలుసుకోండి. దమ్ము, ధైర్యం, నిజాయితీ, మేము పార్టీలో మాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకు చరిత్ర ఉంది అని భావించిన ఏ పార్టీ అయినా సరే తన ముఖాలతోనే, తన జెండాలతోనే రావాలి. ఇలా అడ్డం పెట్టుకొని కాక్రోచ్ కార్టూన్లు పెట్టుకొని వస్తే గనక ఆ కార్టూన్లు ఏం చేయాలో ప్రజలకి బాగా తెలుసు.